అదే ఇరాన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ప్రజల మీదకి వెళ్తుంది, ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల మీదకి వెళ్తుంది. అలాగే వాళ్ళ చేతులు అనుభవం ఉండి ఇంకేంటి అసలు. కానీ భారతదేశ ప్రభుత్వం కూడా ఈ సంక్షోభాన్ని ఊహించలేదు. ఎందుకంటే మొదట్లో గ్యాస్ నిల్వలో నిక్షేపాలు చాలానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని చెప్పి మొదట్లో యుద్ధం ప్రారంభమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అనౌన్స్ చేసింది. తర్వాత చమురు నిల్వలు కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి, భయపడాల్సిన పని లేదని అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు నిజంగా హార్మూజ్ జలసంధి క్లోజ్ చేశారా లేదా ఇప్పుడు నిన్న ఆయన చెప్పింది ఏంటంటే లేదు 2 నౌకలు కూడా అటు నుంచి ఇటు వచ్చినాయి మనవి, మోడీ గారు చెప్పింది. అంటే ముందు నుంచి ఇలా చెప్పుకొస్తున్నారు కాబట్టి ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రైసిస్ ఒక పక్క పెరుగుద్దని చెప్తున్నారు, ఓ పక్క ఇది చెప్తున్నారు. ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్ గా హార్మూజ్ జలసంధిలో నుంచి బయటకి 7 షిప్లు వచ్చినాయి మనయ్యే. అవును, కానీ అక్కడ 35 ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నటువంటిది, అక్కడ యుద్ధం జరుగుతుంటే షిప్పులు రావు, కదలవు. వాడు ఓపెన్ చేయడం వాడు ముయ్యడం ఒక ఎత్తు. ఇప్పుడు మనకి పెట్రోల్ కావాలా, అమ్మే దేశాల మీదనే కదా బాంబులు. మార్గం క్లోజ్ చేస్తే అసలు రావు కదా ఆ షిప్పులు కూడా, ఇంకో వైపు నుంచి తెచ్చుకుంటాం. ముందు అసలు సప్లై చేసేది ఎవడు? గల్ఫ్ దేశాలు. అవును, మరి అవే పెట్రోల్ తీయలేక చస్తున్నాయి కదా. ఇప్పుడు ఖతార్కి సంబంధించిన గ్యాస్ లేచిపోయింది, అది 17% గ్యాస్ ఆగిపోయింది. దాన్ని రిపేర్ చేయడానికి 5 ఏళ్ళు పడుతుందట. దాని కాస్ట్ $30 బిలియన్ అవుతుందట. ఏడాదికి అడికి $20 బిలియన్ లాస్ అట. ఎన్నాడు ఎప్పుడు సెటరేట్ చేసుకోవాలా?